అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ. ఆది శంకరాచార్య. సౌందర్య లహరి అన్న గ్రంథమును రచించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ. ఆది శంకరాచార్య. విశిష్టాద్వైతాన్ని ప్రబోధించిన ఆచార్యులు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి. రామానుజాచార్యులు. శ్రీ భాష్యం అనే పేరుతో బ్రహ్మసూత్రాలను వ్యాఖ్యానించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి. రామానుజాచార్యులు. ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి. మధ్వాచార్యులు. జీవుడే దేవుడు, అహం బ్రహ్మాస్మి అన్న అంశాన్ని ప్రచారం చేసిన సిద్ధాంతం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి. అద్వైతం. బ్రహ్మ మరియు ఆత్మ రెండు వేరువేరు అంశాలని బోధించిన సిద్ధాంతం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ. ద్వైతం. శుద్ధ అద్వైతం సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ డి. వల్లభాచార్య. బ్రహ్మసూత్రాలను ఎవరు రచించారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ డి. వ్యాసుడు లేదా బాదరాయణుడు. సిక్కు మత స్థాపకుడు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ. గురునానక్. భగవద్దీపిక అనే పేరుతో భగవద్గీతకు వ్యాఖ్యానాన్ని రాసిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి. జ్ఞానేశ్వర్. మైనుద్దీన్ చిస్తీ దర్గా రాజస్థాన్ రాష్ట్రంలో ఎక్కడ ఉంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ. అజ్మీర్. భక్తి ఉద్యమం ఏ శతాబ్దంలో ప్రారంభమైనది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి. క్రీస్తు శకం 8వ శతాబ్దం. అక్బర్కు సమకాలికుడైన సూఫీ సన్యాసి ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి. సలీం చిష్టి. సూర్ సాగర్ను రచించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ. సూర్దాస్. వైష్ణవ భక్తి ఉద్యమాన్ని అస్సాం రాష్ట్రంలో ప్రారంభించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ డి. శంకరదేవుడు. దాసబోధను రచించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ డి. రామ్దాస్. రామచరిత మానస్ను రచించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి. తులసీదాస్. కింది వారిలో బెంగాలీకి చెందిన ప్రముఖ వైష్ణవ సాధువు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి. చైతన్య ప్రభు.